హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ చేసి ఇచ్చేంత వరకు నాకు ఏ పని రాదండి. మా అమ్మ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేసి ఇచ్చేవాళ్ళనమాట. "నువ్వు కూడా మా పాపలాగే" అని చెప్పేసి తనకి చేసినప్పుడల్లా నాకు కూడా ఒక బాక్స్, ఒక బాటిల్ అంటే పచ్చడి గాని, లేకపోతే ఇలా వడియాలు గాని అవన్నీ నాకు కూడా షేర్ చేసేవాళ్ళనమాట అండి. ఇంక నాకు కూడా సరిగ్గా రావండి. నేను కూడా కొన్ని కొన్ని కొంచెంగా ట్రై చేస్తూ ఇలాగ కొంచెంగా అంటే ఇప్పటికీ అంత పర్ఫెక్ట్ కాదు గానీ వస్తదండి, పర్వాలేదు. కాన్ఫిడెంట్‌గా చేస్తాననమాట. అసలు ఈరోజైతే నేను ఏ కొలతలు పెట్టలేదండి. అసలు ఏంటంటే అప్రాక్సిమేట్‌గా పెట్టేసాననమాట. అసలు వస్తదో రాదో ట్రై చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మనం ఎంత డబ్బులు పెట్టి కొన్నా గానీ, ఎంత మంచి ప్రీమియం షాప్‌లోకెళ్ళి కొన్నా గానీ, ఆ ఫ్లేవర్ గానీ, ఆ టేస్ట్ గానీ అస్సలు రాదండి మన ఇంట్లో చేసుకున్నట్టు. నేనైతే ఎన్ని సార్లు ట్రై చేశానోనండి. మంచి మంచి షాప్స్‌కెళ్ళి కూడా ట్రై చేశాను. నాకైతే ఆ ఫ్లేవర్ గానీ, ఆ టేస్ట్ గానీ నాకస్సలు తెలియలేదనమాట. ఇంట్లో చేసినట్టు అస్సలు లేదండి. అందుకే కొద్దిగా ట్రై చేసేదాన్నండి. ఒక్కొక్కసారి సక్సెస్ అయ్యేది. ఒక్కోసారి అస్సల అటర్ ఫ్లాప్ అయ్యేదనమాట. అంటే ఎలాగంటే పిండి కలిపేసి అలాగే ఉంచేసేదాన్నండి. అదంతా మొత్తం ఉండలు కింద అయిపోయేది. ఒక్కొక్కసారేమో గట్టిగా చేసేసేదాన్ని. అదేమో ఎలా అంటే మనకి ఇడ్లీ పిండి ఉంటది చూడండి, అంత గట్టిగా చేసేసేదాన్ని. పెట్టేటప్పటికేమో అవి మొత్తం పగిలిపోయి వచ్చేయనమాట. ఒక్కొక్కసారి చాలా పల్చగా చేసేసాను. అవి ఏమో దానికి అతుక్కుపోయి మొత్తం అది ఒకసారైతే క్లాత్‌కు మొత్తం పాడేసానండి. అతుక్కుపోయి అలా అన్ని సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా చేస్తానండి. ఇది అసలు కొలతలు అంటే అంతకుముందు కొలతలతోనే చేశాను. అంతా అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే కొలతలు లేకుండానే చేసేస్తున్నాను. ఈజీ అయిపోయిందనమాట అండి ఇప్పుడు. చిక్కగా అయిపోయిందనుకోండి, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అలాగే పిండి మొత్తము లూజ్‌గా ఉందనుకోండి, ఇంకొంచెం పిండి పోసుకోవాలి. ఇంకోటేంటంటే తక్కువ టైంలో తక్కువ కాస్ట్‌లో చాలా ఎక్కువ అవుతాయండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్‌కి మనకి ఎంత సరిపోతాయో తెలుస్తాయి గదా! అలా చేసి పెట్టుకుంటే మనకి డబ్బులు కూడా తక్కువ పడతాయి. టైం కూడా చాలా తక్కువ పడతదండి. నాకు ఈ ప్రాసెస్ అంతా ఒక 45 మినిట్స్ పట్టిందండి. అంటే ఇది ఉడకడానికి ఒక 20 మినిట్స్ మనం పెట్టాలి కదండీ! మళ్ళీ తీసుకెళ్ళి కొంసేపు చల్లారి అంతా మళ్ళీ పైకి తీసుకెళ్ళి పెట్టాలి కదా! అందుకోసమని ఒక 20 మినిట్స్. టోటల్‌గా 45 మినిట్స్ అలా పడుతుందనమాట. 40-45 మినిట్స్ పడుతుందనమాట. ఒక 45 మినిట్స్ మనము ఒక రోజులో ఇన్వెస్ట్ చేశామనుకోండి, మనం సంవత్సరం పొడుగునా హెల్తీగా అండ్ టేస్టీగా తినొచ్చనమాట. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చనమాట. జస్ట్ ఏంటంటే వాటర్ మరుగుతున్న ఇంతకుముందు చూపించాను కదండీ పిండి ఎలా తడుపుకోవాలో, అలా కలుపుకొని బాయిల్ అవుతున్న వాటర్‌లో మనకు తిప్పుకుంటూ పోసుకోవాలండి. అదొక్కటే టిప్ అండి. ఇంకా మిగతాదంతా సరే ఎలా చేసుకున్నా గానీ వచ్చేస్తదనమాట. ఎందుకు అదొకటి టిప్ అన్నానంటే, మనం ఏసి అలాగే ఉంచేసానంటే ఇంతకుముందు చెప్పాను కదండీ ఉండలు కింద వచ్చేస్తదనమాట. అది బావుండదండి. ఇంకా మళ్ళీ అది వేస్టే పిండి మొత్తం. నానా తిప్పలు పడాలి మళ్ళీను. అదంతా మిక్సీ చేసి, మళ్ళీ లూజ్ చేసి అన్ని చేశానండి నేను. అన్ని చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అయ్యాననమాట. అలాగా కలుపుతూ ఉండాలండి కొంతసేపు. అంటే మనకి కొంచెం బాయిలింగ్ ఉంటది కదండీ! అలా బాయిల్ వచ్చేంత వరకు మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలనమాట. అలా అయితే మంచిగా ఉండలు కట్టకుండా మనకి కావాల్సినట్టు మంచిగా వచ్చేస్తదనమాట. ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఎక్కువ కూడా ఉడకక్కర్లేదండి. ఎక్కువ ఉడికితే మళ్ళీను దగ్గరికయిపోతదనమాట. అలాగా ఉడికిన తర్వాత నేనేమేసానంటే కరివేపాకు, జీలకర్ర, నువ్వులు వేసానండి. ఇందులో పచ్చిమిర్చి వేయలేదండి. ఎందుకంటే మా పాప చిన్నది గదా! అది తినలేదు. అందుకోసమని ఎక్కువ తక్కువ అయితే తినలేదండి. అందుకని మొత్తానికి అవాయిడ్ చేశాను. ఎలాగో మనము అన్నంలోనే గదండీ తినేది. విడిగా తినం కదా! అందుకోసమని అలా ట్రై చేశాననమాట. పచ్చిమిర్చి అయితే వేయలేదు. కరివేపాకు, నువ్వులు అలాగే జీలకర్ర వేశాను. జీలకర్ర ప్లేస్‌లో వాము కూడా ఎయొచ్చండి. నేను ఒకసారేమో జీలకర్ర, ఒకసారేమో వాము వేసి చేస్తాననమాట. అంటే మా ఇంట్లో పెద్ద గిన్నెలు ఇక్కడ లేవండి. మా ఓన్ హౌస్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమో చిన్న గిన్నెలే ఉన్నాయి. అందుకని నేను ఇలాగా ఒకసారి చేసుకొని ఒక 2, 3 సార్లు చేసుకుంటాననమాట. అలా చేసుకుంటే ఒక పెద్ద డబ్బాడవుతాయండి. ఇలా చేసుకొని పెట్టుకుంటే నాకు ఒక 1 ఇయర్ వరకు సరిపోతూ ఉంటాయన్నమాట. మధ్యలో వేరే అప్పడాలు గానీ, లేపోతే చల్లమిరపకాయలు అవి ఇంట్లో చేసినవేనండి. కొన్నేమో జంతిక వడియాలు కూడా పెడతాను. అవన్నీ సరిపోతాయన్నమాట. అవి కొంచెం చేసి పెట్టుకుంటే నాకు సంవత్సరం మొత్తం సరిపోతాయి. మధ్యలో అప్పడాలొకటి కొని తెచ్చుకుంటాను అంతేనండి. ఇప్పుడు ఆడ పని, మగ పని అని ఏం లేదు గదండీ! అందరూ ముగ్గులతో సహా మగోళ్ళు కూడా చేస్తున్నారండి. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఇలాగ ఒకసారి చేసి పెట్టుకోండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు సంవత్సరం పొడుగునా వచ్చేస్తాయన్నమాట. అంటే మీరు అప్పుడప్పుడు చేసుకునేదే గదా! సరిపోతదండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక గిన్నెకి
మంచిగా ఇంట్లో ఫుడ్ మనం తిన్నట్టు ఉంటది. హెల్తీగా గూడా ఉంటదండి. బయట కొనుక్కునే అప్పడాలు గాని, వడియాలు గాని ఏదో ఒకటి కెమికల్ కలుపుతారు నిల్వ ఉండటానికని చెప్తూ ఉన్నారు కదండీ! అది కూడా అవాయిడ్ చేయొచ్చండి. అంటే ఇంక తప్పనిసరి పరిస్థితులైతే కొనుక్కోవచ్చు గానీ, మనకి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి. ఎంతో టైం పట్టదండి అసలు ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతదన్నమాట మొత్తం అంతాను. ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారంటే ఆ టైం కూడా పట్టదు. ఒకళ్ళు మంచిగా వచ్చేసారంటే ఒకళ్ళేమో మంచిగా పెట్టేయొచ్చనమాట. షేర్ చేసుకొని పెట్టుకుంటే. నేను టిఫిన్ చేసి ఎళ్లి పెట్టేసరికి కొంచెం చిక్కగా అయిందండి. అదిగోండి అలా పెట్టాననమాట. మంచిగా ఒక్క రోజులోనే ఎండిపోయింది. ఎండలు బాగున్నాయి గదండీ! మంచిగా ఇలాగా కవర్ల మీద పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత వాటికవే లేసొచ్చేస్తాయనమాట. అంత కష్టపడి కూడా పడక్కర్లేదు. అదిగోండి ఒకరోజు మళ్ళీ ప్లేట్‌లో పోసి ఎండలో పెట్టానండి. ఇలా పెట్టిన వడియాలు 2 నెలలకో, 3 నెలలకో మంచి బాగా ఎండున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆరబోసుకొని మళ్ళీ బాక్స్‌లో షిఫ్ట్ చేసుకుంటే అసలు పురుగు కూడా ఉండదండి. సేమ్ ప్రాసెస్‌లో బియ్యపు పిండితో చేసుకోవచ్చు, జొన్న పిండితో చేసుకోవచ్చండి. అలాగే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. రాగి పిండితో కొంచెం కలర్ వేరియేషన్ ఉంటది. పిల్లలు తినలేరు. పెద్దవాళ్ళైతే తింటారండి. నేనిప్పుడు ఏ పిండితో చేశానో చెప్పనండి. జొన్న పిండితో చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. జొన్న పిండితో మీరెప్పుడైనా వడియాలు పెట్టారండి? నాకైతే తెలీదు. ఇంట్లో ఇదొక్కటే ఉందనమాట పిండి. అందుకని దీంతోనే ట్రై చేశాననమాట. నాకు టేస్ట్ అయితే చాలా నచ్చిందండి. సేమ్ మనకి బియ్యపు పిండి వడియాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. ఇదేనండి ఇవాల్టికి వీడియో. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి కామెంట్ చేయండి.